నమస్తే, నేను మానస. శివాపి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలి. గూడూరులో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం. వికలాంగులు ఉన్నత చదువులు చదవాలి. వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వస్తువులు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ గిరీష. పొక్కందల గ్రామ చెరువులో పడి యువకుడు మృతి. బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు. జనార్దన్ రెడ్డి కాలనీలో పట్టపగలే చోరీ. నగలు, నగదు దోచుకు వెళ్లిన దొంగలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ సుబ్బారావు. గూడూరు పట్టణంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి మృతి చెందిన విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బుధవారం బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరులో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో బంద్ను చేపట్టారు. అనంతరం విద్యార్థులు ర్యాలీగా పురవీధులో తిరిగారు, నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోహిత్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబురావు, కరీముల్లా, వినయ్, హర్ష, బబ్లు, సుమన్, అనిల్ మొదలగు వారు పాల్గొన్నారు. దీని ప్రధానంగా హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ యామల రోహిత్ మృతికి కారణం వల్ల వెంటనే శిక్షించాలని చెప్పి మేము ఐక్య విద్యార్థి సమితి కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అమలులను విద్య కాషాయకరణ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక పక్క కుల భేదాలని రెచ్చగొట్టు ఈరోజు విద్యార్థుల మధ్య విద్యార్థులు చీల్చే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. యూనివర్సిటీలో రోహిత్ మృతికి కారణమైనటువంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం అందించాలి. ఇలాంటి పరిస్థితి ఎటువంటి విద్యార్థికి ఎదురుకాకుండా ఉండడం కోసం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురుకాకూడదని నేను కోరుకుంటున్నాను. సైతాపురం మండలంలోని పొక్కందల గ్రామానికి చెందిన మందాటి శివరాజ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. పొక్కందల గ్రామానికి చెందిన మందాటి శివరాజ అనే యువకుడు మంగళవారం సాయంత్రం బర్రెల కోసం చెరువులోకి దిగాడు. గట్టుకు చేరుకునేలోపు ఊపిరి ఆడక మృతి చెందాడు. చెరువులో ఎక్కువగా నీరు ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది గుర్తించిన 2 వ్యక్తులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతి చెందిన యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. దీంతో తల్లిదండ్రులు బోరును విలపించారు. మందాటి శివరాజు అనే మా అన్న కొడుకు నిన్న సాయంత్రం బర్రెల కోసం చెరువు దగ్గరికి వెళ్ళాడు. బర్రెలు చెరువులో దిగడం అంటూ ఈ అబ్బాయి కూడా బర్రెల కోసం చెరువులోకి దిగేశాడు. దిగటం మునిగిపోయాడు. వెంటనే నాకు గమనించిన ఒక 2 కాపాడడానికి ఎంతో ట్రై చేశారు. ఆయన బయటికి తీసేటప్పటికి అప్పటికే చనిపోయాడు. చెరువు నిండా వాటర్ ఉన్నాయి. అందువల్ల ఈ ఘోరం జరిగిపోయింది. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసరెడ్డి నివాసంలో పట్టపగలే దొంగలు పడి నగలు, నగదు దోచుకు వెళ్లారు. సంఘటనా స్థలాన్ని సీఐ సుబ్బారావు పరిశీలించి బాధితుల నుండి వివరాలు సేకరించారు. పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులరెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరి పురపాలక కార్యాలయానికి బుధవారం మధ్యాహ్నం పని మీద వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి ఉండడాన్ని గుర్తించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టారు. అందులో ఉన్న 10 సవర్ల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు, 80,000 రూపాయల నగదును దొంగలు దోచుకు వెళ్లారు. ఇంటికి రాగానే తలుపులు తీసి ఉండడాన్ని గుర్తించి భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. గూడూరులోని జనార్దన్ రెడ్డి కాలనీ చివరి అవుట్స్కట్స్లో ఈరోజు ఉదయం మంగిలిపూడి ఉమామహేశ్వరి అనే ఆమె తన తల్లికి వృద్ధాప్య పెన్షన్ తీసుకుందామని మున్సిపల్ ఆఫీస్కి ఉదయం 10:30 గంటల సమయంలో ఇంటికి మెయిన్ డోర్కి తలుపులు దగ్గరికి వేసి తాళం వేయకుండా ఇంటి ముందు ఉన్న హాల్కున్న గ్రిల్స్కి లాక్ చేసుకొని వెళ్ళింది. పెన్షన్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు తిరిగి వచ్చి చూసేసరికి ఆ గ్రిల్ కేసు ఉన్న తాళం పగలగొట్టబడి ఉంది. అదేవిధంగా ఆ యొక్క మెయిన్ డోర్ ఓపెన్ చేసింది. బీరువా కూడాను ఓపెన్ చేయబడింది. ఆమె చూసుకునగా బీరువాలో ఉన్న చిన్న దండలు 2, పాపడి బిళ్ళలు 2 అవి మిస్ అయిపోయినాయి. చిన్న వెండి కుంకుమ భరణలో అవి మిస్ అయినాయి. అలా ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. వికలాంగులు అనే భావన లేకుండా ఉన్నత చదువులు చదవాలని సబ్ కలెక్టర్ గిరీష కోరారు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వరల్డ్ విజన్ సంస్థ అందించిన వస్తువులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో గూడూరు నాయుడుపేట ప్రాంతాలకు చెందిన వికలాంగులకు దుస్తులు ఇతర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గిరీష హాజరై మాట్లాడారు. ఎవరూ అధైర్యపడవద్దని వికలాంగులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు శ్రావణి, ఎంఈఓ ఇస్మాయిల్, సంస్థ జిల్లా మేనేజర్ జోషి, ప్రతినిధులు జాకర్ ఇమానియల్, శ్రీనివాస సాథే మొదలగు వారు పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత స్థాయి సర్వీసుల్లో కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసుల్లో కూడా వికలాంగులు అనేక మంది మేము ఎవరికి తీసుకోము అని చెప్తూ గొప్ప సర్వీసుల్లో కూర్చుని ఇదనాన్ని గొప్ప సర్వీసులు నిర్వహిస్తూ ఉన్నారు. మన మధ్యలో కూడా అనేక మంది పిల్లలు చాలా ఉన్నతమైన స్థితిలో చక్కని గేమ్స్ ఆడుతూ చక్కగా చదువుతూ వాళ్ళు ఎంతో ఆదర్శవంతంగా ఉంటున్న వాళ్ళు అందరినీ ఒక దిక్కుకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించాలనేది వరల్డ్ విషన్ యొక్క భావన. వాళ్ళకి ఏదైనా ఆసక్తి కనపరుస్తున్నారో మన పిల్లలు వాటిని బాగా గుర్తించి వాళ్ళకి చేదోడుగా ఉండి వాళ్ళు ఇంకా మంచి మంచి అభివృద్ధికి ముందుకు పోయేదానికి మన తల్లిదండ్రులు కూడా ముందు సహాయం చేయాలి. అలాగే చుట్టూ సమాజం కూడా వాళ్ళకి వెన్నుకట్టి సహాయంగా ఉంటే ఇంకా మంచి మంచి విజయాలు వాళ్ళు సాధిస్తారు. నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు మునిగిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తన హక్కున చేర్చుకుని వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించింది. కాబట్టే వరల్డ్ విజన్ సంస్థ మొన్నటి రిపబ్లిక్ డే దినం రోజు మన గౌరవనీయులు పెద్దలు మన గూడూరు మేజిస్ట్రేట్ గారి మన సబ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఒక అవార్డు కూడా అందుకున్నారు. ఎప్పుడు కూడా అది ఒక శాపం అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అందరికీ కూడా ఏదైనా ఒక స్పెషాలిటీ ఉంటుంది. వాళ్ళని చదివించండి, అదొక్కటే నేను చెప్పడానికి. ఎందుకంటే వాడికి కొంతమందికి చదువు కూడా అంత త్వరగా రాదు. బట్ చదివించండి, చదివితే ఏదైనా మంచి ఫ్యూచర్ ఉంటుంది వాడికి. ఎప్పుడు కూడా మీకు కూడా మీరు అందరూ కూడా తెలుసు, మీరు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. చాలా మెంటల్ ఇల్నెస్ కూడా ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు కూడా మీరు ఈ స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ కానీ ఒకటి ఉంటుంది. అంటే ముందు మీరు ఒకేసారి గవర్నమెంట్ స్కూల్ అంటే నార్మల్ స్కూల్గా పెట్టకుండా ఒక 2-3 years ముందు ఆ స్పెషల్ ఏబుల్డ్ స్కూల్ పెడితే అక్కడ కొంచెం వాళ్ళకి అడ్జస్ట్ అవుతారు. వికలాంగత్వం 3 విధాలుగా వస్తుంది, 3 రకాల 3 స్టేజ్లు వస్తుంది. ఒకటి ఏంటంటే తల్లి గర్భం ధరించినప్పుడు బిడ్డకి, రెండోది ప్రసవించే సమయంలో, మూడోది ప్రసవం అయిపోయిన తర్వాత. 3 విధాలు 3 స్టేజెస్లో వికలాంగత అనేది వస్తాం. బిడ్డకి వస్తుంది. తల్లిదండ్రులు గర్భం ధరించిందో మంచి ఆహారం తినాలి, తర్వాత వేసుకోవాల్సిన మందులు కానీ వేసుకోవాల్సిన టీకాలు కానీ అన్నీ వేసుకోవాలి. వేసుకోకపోతే వికలాంగత కడుపులో ఉన్న బిడ్డకి వస్తుంది. ప్రసవించే సమయంలో ఏ విధంగా ఆసుపత్రిలోనే కాన్పు చేయాలి. గూడూరు పట్టణంలోని 13, 14, 15, 16, 17 వార్డుల్లో మంగళవారం సాయంత్రం దోమల నివారణకు ఫాంకింగ్ మిషన్తో మందును స్ప్రే చేశారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదేశాల మేరకు సిబ్బంది వార్డులోని కాలువల్లో మందులు చల్లారు. గూడూరు మండలంలోని పోటుపాళెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన రంగమ్మ కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్య పరామర్శించారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. పోటుపాళెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాలయ్య తల్లి రంగమ్మ మృతి చెందడంతో డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య బుధవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. రంగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈయన వెంట విందూరు సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి, నాయకులు శ్రీనివాసులు, రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. మాజీ కౌన్సిలర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు దాసరి కృష్ణమనాయుడు మృతి చెందారు. దీంతో పార్టీకి చెందిన నాయకులు నివాళులు అర్పించారు.
మాజీ కౌన్సిలర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు దాసరి కృష్ణమనాయుడు మృతి చెందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈయనకు మంగళవారం రాత్రి ఛాతీ నొప్పి రావడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమనాయుడు మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోత్స్నలత మొదలగు వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగుదేశం నాయకుడు దాసరి కృష్ణనాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈరోజు ఈ ప్రాంతానికి నరసింహరావుపేటలో పెద్ద దిక్కుగా ఉన్నాడు. టౌన్లో కూడా ఎన్నోసార్లు ఆయన ఎన్నో మార్లు పార్టీ సెక్రటరీగా ఉన్నాడు. ఈరోజు ఆయన చనిపోవడం మాకందరికీ చాలా బాధాకరం. ఈ లోటు పూడ్చడం అనేది సాధ్యపడేది కాదు. తర్వాత వారు చేసినటువంటి సేవలు పార్టీకి ఎనలేనటువంటి. కాపులను బీసీలో చేర్చే ఆలోచన సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె శంకర్రావు పేర్కొన్నారు. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పద్మజ, శివరామాచారి, రాజా కిరణ్, ధనుంజయ గౌడ్, వాసుగౌడ్, భాస్కర్ గౌడ్, రవికిరణ్, సీనయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటన మరి మనందరూ కూడా చూస్తూనే ఉన్నాం. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షుడు నేను కేశవ శంకర్రావుని రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 జిల్లాల్లో కూడా కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా 13 జిల్లాల్లో కూడా రేపు కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సోదరి సోదరులందరూ కూడా ముందుగా తెలియజేస్తూ వారు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం కాపుల్ని బీసీలో చేర్చాలనే అంశం మీద వారు కేబినెట్ తీసుకున్న నిర్ణయం కాడి నుంచి ఈరోజు వరకు కూడా అన్ని ప్రాంతాల్లో మేము తిరిగి ఏ రకంగా ఎలా చేరుస్తారు, బీసీలకు అన్యాయం జరగకుండా ఏ విధంగా చేస్తారనే అంశం మీద అన్ని జిల్లాల్లో కూడా మీటింగులు పెట్టి మేము పూర్తిగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటీవల కాలంలో తుల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసుకోవచ్చు, పోరాటాలు చేసుకోవచ్చు. మన యొక్క హక్కుల సాధన కోసం మనం ఆ విధమైనటువంటి పోరాటాలు చేయాలి తప్ప ప్రభుత్వం యొక్క ఆస్తులు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి భయభ్రాంతులు చేసి మరి రాజ్యాధికారం లాక్కోవాలనుకుంటున్న అంశం అనేది మాత్రం చాలా దురదృష్టకరమైన సంఘటన. దానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాపుల్ని బీసీల్లో చేర్చేదానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే బీసీల రిజర్వేషన్ని కుదించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం చాలా దారుణంగా ఉంది. కాబట్టి 54% ఉన్న బీసీలకి రిజర్వేషన్ ముందు రాజ్యాంగ సవరణ జరిపి మా రిజర్వేషన్ మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. రాష్ట్రంలో ఈ వారంలో జరిగినటువంటి సంఘటన మునుపెన్నడూ కని విని ఎరుగినటువంటి దుర్ఘటన. ఇది సంఘటన కాదు, దుర్ఘటన. మనుషుల మీద నమ్మకం లేనటువంటి వారు చేసేటటువంటి ఒక కిరాతక చర్య. రైళ్లు తగలబెట్టడం అంటే ప్రజల యొక్క ఆస్తిని పూర్తిగా ధ్వంసం చేయడము అనేటువంటిది ఇది నేరపూరితమైనటువంటి చర్యగా పరిగణించవచ్చు. బీసీల రిజర్వేషన్లు కావాలనేటువంటి ఆ యొక్క కోరిక చూపెడుతూ ఇటువంటి విధ్వంసక కార్యక్రమాలు చేయడం మాత్రం సోదరులకి తగదని మేము జిల్లా సంఘం తరఫున కూడా మరి మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఇటువంటి సంఘటనలు ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకూడదని మేము అందరికీ విన్నపం చేస్తూ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రజలకు కాపు కార్పొరేషన్ కింద ప్రభుత్వం 100 కోట్లను కేటాయించిందని తహసీల్దార్ సుధాకర్రావు తెలిపారు. సైదాపురంలో ఆయన శివాపితో మాట్లాడుతూ సబ్సిడీ రుణాలు పొందేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దీనికి 100 కోట్లు కేటాయించి ఉన్నారు. దీని ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్న కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులకు సబ్సిడీ మీద ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి గాను మన జిల్లాలో బలిజలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి నిన్న మన గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ద్వారా బలిజ కులస్తులకి అంటే ఓసీ బలిజ కులస్తులకి క్యాస్ట్ సర్టిఫికెట్లు మంజూరు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చున్నారు. దాని ప్రకారం మన మండలంలోని అన్ని
జిరాక్స్ సెంటర్లో కూడా దాని నమూనా ప్రతులు కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఓసీ బలిజ కులస్తులందరూ కూడా వారికి కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికెట్ని మా ద్వారా పొంది ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి గాను ప్రభుత్వం వారు ఆన్లైన్ విధానం ఇచ్చారు. కాబట్టి ఆన్లైన్లోనే వాళ్ళ దరఖాస్తుల్ని నమోదు చేసుకోవచ్చు. దీనికి OBMMS అంటే ఏపీ స్టేట్ ఆన్లైన్ బెనిఫిషరీస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు వాళ్ళ దరఖాస్తుల్ని. విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులో కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. మనుబోలులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ మృతి చెందిన విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ మొదలగు వారు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని విద్యాసంఘాలు కూడా ఐక్య కమిటీ చేసుకొని ఈరోజు బంద్కు పిలిపించడం జరుగుతోంది. ఇది ప్రధానంగా కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈరోజు బంద్కు పిలుపునిస్తా ఉన్నాము. దీనికి ప్రధానంగా హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ వేముల రోహిత్ మృతి కారణాలు వెంటనే శిక్షించాలని, అదేవిధంగా ఇంతవరకు కూడా దాదాపు 14 రోజులు చనిపోతా ఉన్నా కానీ ఇంతవరకు కేంద్ర కమిటీ పట్టించుకోకుండా కార్యకర్తలను శిక్షించలేదని చెప్పి ఈరోజు పిలుపునిస్తా ఉండడం జరుగుతోంది. వెంటనే వేమల కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలి, అదేవిధంగా వాళ్ళ తమ్ముడికి ప్రభుత్వంతో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా శృతి ఇంద్రాని అదేవిధంగా దత్తాత్రేయని కేంద్ర మంత్రులు వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ప్రధానంగా ఈరోజు కేంద్ర కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలను కూడా యూనివర్సిటీలో పిల్లలు చనిపోతా ఉన్నారు. మొన్న చెన్నై ఈ 3 కాలేజీల్లో కూడా యూనివర్సిటీలో ఎందుకు చనిపోతున్న పిల్లలని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. ఇలాంటివి మళ్ళీ పునరుద్ధం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. చిల్లకూరు మండలం కడివేడు గ్రామానికి చెందిన గిరిజన బాలిక చికిత్సకు స్వాంతన సేవా సమితి చేయూత అందించింది. గూడూరులోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదును ప్రతినిధులు అందజేశారు. R&B అతిథి గృహంలో కడివేడు గ్రామానికి చెందిన గిరిజన బాలిక విజయకు గాయాలవడంతో వైద్య ఖర్చులకు దాతల సహకారంతో స్వాంతన సేవా సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ 8,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎల్వి సుబ్బయ్య, దాసరి, నాగేశ్వరరావు, గోపాల్ మొదలగు వారు పాల్గొన్నారు. వీరిని కలిసినప్పుడు వీరు సహకారం వారికి అందించి ఆ పాపను తిరుపతి స్విమ్స్లో జాయిన్ చేయగా ఇప్పుడు అమ్మాయి కోలుకుంది. ఈ విషయంలో మన సబ్ కలెక్టర్ గారు బాగా స్పందించి ముందుకొచ్చి ఆ పాపకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. చిల్లకూరు మండలం కడివేడి గ్రామానికి చెందిన కత్తి విజయ అనే అమ్మాయి 10 ఏళ్ల అమ్మాయి ఒక 15 రోజుల క్రితం ఉన్న గోడబడి అమ్మాయి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఆ విషయంలో ఈ గోపాల్ అనే వ్యక్తి తీసుకొచ్చి నెల్లూరు హాస్పిటల్ చేసి అక్కడ సరిగ్గా స్పందించకపోతే మా దృష్టికి ప్రజా సంఘాల దృష్టికి తీసుకురాగా నేను కేఆర్ దాసరే కలిసి మేము సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అక్కడి నుంచి తిరుపతికి మార్చారు. కానీ ఎవరైనా దాతలు ఆ అమ్మాయి బతికేదానికి ఆ గాయాల నుంచి బయటపడేదానికి పూర్తిగా ఆర్థిక సహాయం ఎవరైనా చేసేవాళ్ళు కంపల్సరీగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయమంటున్నాం. అదేవిధంగా ఏఆర్డీ సంస్థ కొంత సహాయం చేసింది. ఈరోజు స్వాంతన విజయ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన వెంటనే స్పందించి మంచి మనసుతోటి 8,000 రూపాయలు సహాయం చేశాడు. ప్రతి గ్రామంలో బోధకాలు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ పాల్ జాన్సన్ తెలిపారు. సైదాపురంలోని రాగాన రామాపురం గ్రామంలో విద్యార్థుల నుండి రక్త నమూనాలు సేకరించారు. రాగాన రామాపురం గ్రామంలో 1-2 తరగతులు చదివే విద్యార్థులకు బోధకాలు నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగానే విద్యార్థుల నుండి రక్త నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాల్ జాన్సన్ మాట్లాడుతూ మిగతా గ్రామాల్లో కూడా నమూనాలను సేకరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి మురళి, ల్యాబ్ టెక్నీషియన్ భాష, సూపర్వైజర్లు తిరుపతి, లూసీ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు సైదాపురం మండలంలో 4 స్కూళ్లలో ఫైల్ ఏరియా మీద సర్వే చేయడం జరుగుతుంది. దీన్ని మనం టాస్ సర్వే అంటున్నాము. టాస్ సర్వే అంటే ఏంటంటే ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే అంటాము. దీన్ని ఎందుకు చేయడం జరుగుతుందంటే గతంలో మనకు ఉదకాల వ్యాధిగ్రస్తులు చాలా మంది ఉండేవాళ్ళు. దీనికి గాను మనం MDA ప్రోగ్రాం పేరుతో అంటే మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రాం పేరుతో 2013 సంవత్సరం వరకు మనం ప్రతి ఒక్కరికి కూడా ఆల్బెండజోల్ మాత్రలు మరియు DEC మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లలకు అంటే 6 సంవత్సరాలు మరియు 7 సంవత్సరాలు వయసు ఉన్న పిల్లలలో ఈ యొక్క ఫైల్ ఏరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు మనం ప్రస్తుతం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి కానీ ఒకవేళ కానీ
ఎవరికైనా కూడా ఈ మైక్రోఫైలేరియా వల్ల పాజిటివ్ టెస్ట్ కానీ వచ్చినట్లయితే మనం మళ్ళా ఈ MDA ప్రోగ్రామ్ని మళ్ళీ మరొక 2 సంవత్సరాల పాటు మనం చేయడం జరుగుతుంది. మనుబోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. మాతా శిశు మరణాలను తగ్గించాలని ప్రజలకు అవగాహన కలిగించారు. మనుబోలులో PHC వైద్య సిబ్బంది బుధవారం ర్యాలీ నిర్వహించారు. మాతా శిశు మరణాలను తగ్గించాలంటూ వారు ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన వైద్యం అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో PHN నజీమా, కేశవరావు, ANMలు బేగం, రమణమ్మ, అనురాధ, కామేశ్వరి, శిరీష, నిర్మల మొదలగు వారు పాల్గొన్నారు. 8వ తేదీ వరకు 6 రోజుల ప్రోగ్రామ్ ఇది. మాతృ సంరక్షణ మరియు నవజాత శిశు సంరక్షణ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే ఐరన్ తక్కువగా ఉన్న హిమోగ్లోబిన్ 7 గ్రాముల లోపల ఉన్న తల్లులందరూ హాస్పిటల్కి వచ్చి HB టెస్ట్ చేయించుకొని తగిన పోషకాహారం తీసుకుంటూ ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ కంపల్సరీగా రోజుకొకటి, నైట్ పడుకునే ముందు ఒక్కటి తీసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ప్లస్ వచ్చి మళ్ళీ గుడ్డు కంపల్సరీగా రోజుకొకటి లెక్కన తీసుకోవాలి. ప్రతి నెల వచ్చి PHC ప్రైమరీ హెల్త్ సెంటర్ మనుబోలుకు వచ్చి పరీక్షలు కంపల్సరీగా చేయించుకోవాలి. అలా ANMని తీసుకొని బ్లడ్ చాలా తక్కువగా సివియర్గా ఎనిమిక్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఒక బాటిల్ ఎక్కించుకొని బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే నవజాత శిశు సంరక్షణ, బిడ్డ పుట్టగానే 28 రోజుల లోపల పిల్లలందరినీ సంరక్షించుకునే బాధ్యత మన సబ్ సెంటర్ ANMC PHCలో డాక్టర్ గారు కంపల్సరీగా 28 రోజుల లోపల పిల్లలు IMRలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి కాబట్టి మనం గర్భవతితో ఉన్నప్పుడే వాళ్ళని పరీక్షలన్నీ కరెక్ట్గా చేసుకుంటూ సంరక్షించుకుంటూ ఒక సురక్షితమైన కాన్పు అయిన వెంటనే పిల్లలు నవజాత శిశు సంరక్షణ 28 రోజుల పిల్లలందరినీ గమనిస్తూ మనం మాతృ మరణాలు, శిశు మరణాలు లేకుండా ఉండటమే దీని యొక్క రోహిత్ది ఆత్మహత్య కాదని ప్రభుత్వ హత్య అని PDSU నాయకులు విమర్శించారు. సైదాపురంలో PDSU ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా జరిగింది. సైదాపురంలో PDSU ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా కార్యక్రమం జరిగింది. పాఠశాలలు, కళాశాలలో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ ఏ యూనివర్సిటీలో ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, శ్రీనివాసులు, శివ మొదలగు వారు పాల్గొన్నారు. PDS ఆందోళనలో ఇప్పుడు PDS రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తూ రోహిత్ హత్యపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళు ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ విద్య 50 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థి రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలి. గూడూరులో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతం. వికలాంగులు ఉన్నత చదువులు చదవాలి. వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వస్తువులు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ గిరీష. పొక్కందల గ్రామ చెరువులో పడి యువకుడు మృతి, బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు. జనార్దన్ రెడ్డి కాలనీలో పట్టపగలే చోరీ, నగలు, నగదు దోచుకు వెళ్లిన దొంగలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన CI సుబ్బారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాపి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.